నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు అంతర్జాతీయ యోగా దినోత్సవానికి సిద్ధమవుతున్న ప్రపంచ దేశాలు విజయవంతం చేయాలని దేశ ప్రజలకు ప్రధాని మోదీ సందేశం తెలంగాణ అంతటా విస్తరించిన రుతుపవనాలు ఆవర్తన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో జోరువానలు రేపు ఏరువాకను ప్రారంభించనున్న చంద్రబాబు తెలంగాణ వ్యాప్తంగా రవాణా శాఖ విస్తృత తనిఖీలు 3 రోజుల్లో 2100 వాహనాల జప్తు మరో 2200 వాహనాలపై కేసులు నమోదు తెలుగు రాష్ట్రాల్లో మహోద్యమంలా వనభారతి జనహారతి పెద్ద ఎత్తున మొక్కలు నాటడానికి ముందుకొస్తున్న ప్రజలు ప్రజాప్రతినిధులు వరుస ఓటములతో నష్ట నివారణ చర్యలు ప్రారంభించిన కాంగ్రెస్ కర్ణాటకలో 14 మంది మంత్రులకు ఉద్వాసన క్యాబినెట్లో 13 మంది కొత్త వారికి చోటు ఎన్ఎస్జీలో భారత సభ్యత్వానికి చైనా వ్యతిరేకం కాదన్న కేంద్రం విధానాలపైనే అభ్యంతరం వ్యక్తం చేస్తోందని వెల్లడి ఒప్పిస్తామని సుష్మా ధీమా ఇండోనేషియాను ముంచెత్తిన భారీ వరదలు కొండ చర్యలు విరిగిపడి 35 మంది దుర్మరణం మరో 25 మంది గల్లంతు వేలాది ఇళ్లు నేలమట్టం రెండో అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహణకు ప్రపంచవ్యాప్తంగా ఏర్పాట్లు తుది దశకు చేరుకున్నాయి మంగళవారం జరిగే కార్యక్రమానికి సన్నాహకంగా వేరువేరు దేశాల్లో యోగాభ్యాసాలు జోరుగా సాగుతున్నాయి చండీగఢ్లో ప్రధాని మోదీ ఆసనాలు వేయనుండగా వేర్వేరు రాష్ట్రాల్లో జరిగే కార్యక్రమాల్లో 57 మంది కేంద్ర మంత్రులు పాల్గొంటారు తొలి యోగా దినోత్సవానికి వచ్చిన స్పందన అపూర్వమన్న ప్రధాని మోదీ ఈసారి కూడా అదే స్ఫూర్తితో వసుధైక కుటుంబం మంత్రాన్ని చాటి చెప్పాలని పిలుపునిచ్చారు జూన్ 21ని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ఐరాస గుర్తించేలా చేయడంలో కీలక విజయం సాధించిన నరేంద్ర మోదీ ప్రభుత్వం వరుసగా రెండో ఏడాది ఆసనాల పండుగను ఘనంగా నిర్వహించేందుకు సిద్ధమైంది గతేడాది ఢిల్లీలోని రాజ్పథ్ వద్ద జాతీయ స్థాయి కార్యక్రమాన్ని నిర్వహించిన కేంద్రం ఈసారి చండీగఢ్ ను ప్రధాన వేదికగా నిర్ణయించింది చండీగఢ్లోని ప్రభుత్వ ప్రధాన కార్యాలయాల సముదాయం వద్ద వేలాది మందితో కలిసి ప్రధాని మోదీ ఆసనాలు వేయనున్నారు ఇందుకోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు మంగళవారం జరిగే కార్యక్రమానికి సన్నాహకంగా వేల మందితో పూర్వాభ్యాసం చేయించారు విదేశీ అతిథులు హాజరయ్యే ఈ కార్యక్రమంలో 150 మంది దివ్యాంగులు చక్రాల కుర్చీకే పరిమితమైన 18 మంది మాజీ సైనికులు కూడా ఆసనాలు వేయనున్నారు యోగా చేసేందుకు వీలుగా వీరంతా నెల రోజుల పాటు ప్రత్యేక శిక్షణ పొందారు ప్రధాని చండీగఢ్లో యోగా దినోత్సవానికి నేతృత్వం వహించనుండగా 57 మంది కేంద్ర మంత్రులు వేర్వేరు రాష్ట్రాల్లో జరిగే కార్యక్రమాలకు హాజరు కానున్నారు వచ్చే ఏడాది ఎన్నికలు జరిగే ఉత్తరప్రదేశ్లో 10 మంది మంత్రులు ఆసనాలు వేయనున్నారు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్య నాయుడు ఢిల్లీలో యోగా దినోత్సవానికి హాజరు కానుండగా విజయవాడలో జరిగే కార్యక్రమంలో రైల్వే మంత్రి సురేష్ ప్రభు పాల్గొంటారు వేర్వేరు కేంద్ర భద్రతా దళాలకు చెందిన దాదాపు 30,000 మంది సైనికులు రెండో అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఆసనాలు వేయనున్నారు ప్రముఖ యోగా గురువు బాబా రామ్దేవ్ రాజస్థాన్ జోధ్పూర్లో 3,000 మంది సరిహద్దు భద్రతా దళం జవాన్లతో కలిసి యోగా చేయనున్నారు ఇవాళ ఢిల్లీలోని రాజ్పథ్ వద్ద బాబా రామ్దేవ్ నేతృత్వంలో దాదాపు 35,000 మంది ఔత్సాహికులు ఆసనాలు సాధన చేశారు వెంకయ్య నాయుడు సహా మరికొందరు ప్రముఖులు హాజరై యోగా చేశారు करीब 1 मिनट तक सभी कीजिए I am overwhelmed with joy. Not only me, whoever is able to see this beautiful, wonderful scene in the entire country and also across the globe, they will all feel elated. Baba Ramdev ji को मैं बहुत आदर करता हूं क्योंकि उन्होंने इस देश में एक क्रांतिकारी परिवर्तन लाया देश में कोने कोने में सब इलाके में उन्होंने योग का इतना प्रचार किया है और लोगों का जीवन पद्धति में काफी परिवर्तन लाया है యోగా సాదాసీదా కసరత్తు మాత్రమే కాదన్న మోదీ పురాతన శాస్త్రంలోని వైశిష్ట్యాన్ని గుర్తు చేస్తూ ప్రజలకు ట్విట్టర్ ద్వారా సందేశం పంపారు
When I outlined a vision for an International Yoga Day in September 2014 at the United Nations General Assembly, even I did not anticipate the enormous enthusiasm for the occasion from all corners of the world. Your support and participation last year and once again now redeems our commitment to nurture and promote this ancient discipline and reaffirms yoga as an exemplary manifestation of Vasudhaiv Kutumbakam, the world as one family. యోగా దినోత్సవం నిర్వహణకు రాష్ట్రాల్లోనూ విస్తృత ఏర్పాట్లు జరుగుతున్నాయి. మంగళవారం జరిగే కార్యక్రమానికి సన్నాహకంగా ఔత్సాహికులు ఆసనాలు సాధన చేస్తున్నారు. గతేడాది అంతర్జాతీయ యోగా దినోత్సవంలో 44 ముస్లిం దేశాలు సహా మొత్తం 192 దేశాలు భాగస్వాములు కాగా ఈసారి అదే స్పందన కనిపిస్తోంది. ఎల్లుండి జరిగే కార్యక్రమం కోసం వేర్వేరు దేశాల్లో విస్తృత ఏర్పాట్లు జరుగుతున్నాయి. పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ లోని భారత రాయబార కార్యాలయంలో ప్రజలు యోగా సాధన చేశారు. చైనాలోని వుక్సీ హాలీవుడ్ స్టూడియోస్ వద్ద 3,500 మంది ఆసనాలు వేశారు. ప్రపంచ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాల్లోనూ సన్నాహక కార్యక్రమాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. హైదరాబాద్లో బ్రహ్మకుమారీస్ ఈశ్వరీయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్లో సన్నాహక శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్, సంస్థ 3 రాష్ట్రాల బాధ్యురాలు సంతోషిని దీది ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. విశాఖ జిల్లా చోడవరంలో పతంజలి యోగా శిక్షణ కేంద్రం ఉత్తరాంధ్ర యోగాసనాల పోటీలు నిర్వహించింది. విశాఖతో పాటు విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు చెందిన యోగా సాధకులు పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో బ్రహ్మకుమారిల ఆధ్వర్యంలో 2 కిలోమీటర్ల యోగా అవగాహన పరుగును జిల్లా కలెక్టర్ కాటమనేని భాస్కర్ ప్రారంభించారు. ప్రపంచ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని కర్నూలు జిల్లా ఎస్పీ రవికృష్ణ ప్రత్యేక ఆల్బం రూపొందించారు. కర్నూలు స్టూడియోస్ పతాకంపై రూపొందించిన ఈ ఆల్బంను రవికృష్ణ, దర్శకుడు శశిధర్ రెడ్డిలు ఆవిష్కరించారు. నైరుతి రుతుపవనాలు తెలంగాణ రాష్ట్రమంతటా విస్తరించాయి. శనివారం తెలంగాణలోని నల్గొండ, ఖమ్మం జిల్లాలను పలకరించిన రుతుపవనాలు చురుగ్గా కదులుతూ ఇవాళ అన్ని జిల్లాలకు విస్తరించినట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. వీటి ప్రభావంతో ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో చిరుజల్లులు పడుతుండగా 2 రోజుల్లో అన్ని చోట్ల విస్తారంగా వర్షాలు కురుస్తాయని అధికారులు పేర్కొన్నారు. కొన్ని చోట్ల భారీ వర్షాలు కూడా కురిసే అవకాశముందన్న వారు 4-5 రోజుల తర్వాత చెదురుమదురుగా జల్లులు, ఓ మోస్తరు వర్షాలు కొనసాగుతాయని అంచనా వేస్తున్నారు. రుతుపవనాల రాకతో తెలంగాణ అంతటా పగటి ఉష్ణోగ్రతలు తగ్గాయి. చురుగ్గా కదులుతున్న రుతుపవనాలకు తోడు బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో విస్తృతంగా వర్షాలు పడుతున్నాయి. కోనసీమలో జోరువానలు కురిశాయి. సుమారు 2 గంటల పాటు కురిసిన వర్షానికి రహదారులు చిత్తడిగా మారాయి. ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. కృష్ణా జిల్లాలోనూ చాలా చోట్ల వర్షాలు కురుస్తున్నాయి. విజయవాడ సహా సమీప ప్రాంతాల్లోనూ వానలు పడగా దుక్కి దున్నేందుకు వీలుగా పొలాలు పదునవుతున్నాయి. గుంటూరు జిల్లాలో కూడా చెదురుమదురు జల్లులు పడుతున్నాయి. మోస్తరు వర్షాలతో రహదారులపై అక్కడక్కడ నీరు నిలిచి ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. తాడేపల్లి, మంగళగిరి, తుళ్లూరు మండలాల్లో 2 రోజుల నుంచి వర్షాలు కురుస్తున్నాయి. నిత్యావసరాలు కొనుగోలు చేసేందుకు ప్రజలు బయటకు రాలేకపోయారు. రేపల్లిలోని బీసీ సంక్షేమ బాలికల వసతి గృహం గోడలు, పైకప్పు రేకులు కూలి 3 విద్యార్థినులకు గాయాలయ్యాయి. అనంతపురం జిల్లాలోని పలు ప్రాంతాల్లో రాత్రి భారీ వర్షం కురిసింది. వజ్రకరూరు మండలం కమలపాడులో కురిసిన వర్షానికి పాతమిద్ది కూలి 12 ఏళ్ల బాలుడు మృతి చెందాడు. ఆంధ్రప్రదేశ్లో మరో 2 రోజులు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావించిన ఏరువాక కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు రేపు లాంఛనంగా ప్రారంభించనున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలం చిట్టవరంలో ప్రఖ్యాత వ్యవసాయ శాస్త్రవేత్త దివంగత ఎంవీ రావు సొంత పొలంలో కార్యక్రమం నిర్వహించనున్నారు. ఏరువాకు జరిగే పొలాన్ని అధికారులు ఇప్పటికే సిద్ధం చేశారు. అటు రాష్ట్రంలో విద్యుత్ ఆదాను మరింత పెంచడమే లక్ష్యంగా తక్కువ విద్యుత్తుతో నడిచే అధునాత ఫ్యాన్లను ముఖ్యమంత్రి ఇదే వేదికపై నుంచి లబ్ధిదారులకు పంపిణీ చేస్తారు. మార్కెట్లో 1750 రూపాయలుగా ఉన్న ఈ ఫ్యాన్ను 1173 రూపాయలకే వినియోగదారులకు అందించనున్నారు. ప్రతి ఇంటికి గరిష్టంగా 2 పంకాలను అందించనున్న ప్రభుత్వం వాటిని నెలకు 60 రూపాయల సులభ వాయిదాల్లో 2 ఏళ్ల పాటు చెల్లించే అవకాశం కల్పించింది.
తెలంగాణలో నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న ప్రైవేటు వాహనాలపై రవాణా శాఖ అధికారులు దాడులు 3వ రోజు కొనసాగాయి. 10 జిల్లాల్లో తనిఖీలు చేపట్టిన ఆర్టీఏ అధికారులు సరైన పత్రాలు లేకుండా నడుస్తున్న 307 వాహనాలను ఇవాళ జప్తు చేశారు. అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో 140 వాహనాలను సీజ్ చేశారు. 3 రోజులుగా జరుగుతున్న ఆర్టీఏ అధికారులు తనిఖీల్లో 2205 ప్రైవేటు వాహనాలపై కేసులు నమోదు చేశారు. ఇప్పటి వరకు తెలంగాణ వ్యాప్తంగా 2100 ప్రైవేటు వాహనాలను అధికారులు జప్తు చేశారు. కేరళ, అసోంలో పరాజయం తర్వాత అధికారంలో ఉన్న ఏకైక పెద్ద రాష్ట్రం కర్ణాటకలో పార్టీని పటిష్టపరిచే దిశగా అక్కడి మంత్రివర్గాన్ని కాంగ్రెస్ పునర్వ్యవస్థీకరించింది. సరైన పనితీరు కనబరచని లేదా వివాదాల్లో చిక్కుకున్న 14 మందిని మంత్రివర్గం నుంచి తప్పించింది. 14 మంది మంత్రుల ఉద్వాసనపై గవర్నర్ వాజుభాయ్ వాలా ఆమోదం పొందిన ముఖ్యమంత్రి సిద్దరామయ్య 13 మంది కొత్త వారికి మంత్రివర్గంలో చోటు కల్పించారు. వీరిలో 9 మంది కేబినెట్ మంత్రులుగాను మిగిలిన 4 సహాయ మంత్రులుగా రాజ్భవన్లో ప్రమాణం చేశారు. సామాజిక, ప్రాంతీయ సమీకరణాలను దృష్టిలో పెట్టుకుని చేపట్టిన ఈ పునర్వ్యవస్థీకరణలో లోక్సభలో కాంగ్రెస్ పక్ష నేత మల్లికార్జున్ ఖర్గే కుమారుడు ప్రియాంక్ ఖర్గే సహా మరికొందరు సీనియర్ నేతలు మంత్రులుగా అవకాశం దక్కించుకున్నారు. మంత్రి పదవుల్ని కోల్పోయిన వారిలో అంబరీష్, దినేష్ గుండూరావు సహా మరికొందరు సీనియర్ నేతలున్నారు. అణు సరఫరాదారుల బృందంలో భారత సభ్యత్వానికి చైనా అడ్డుపడడం లేదని విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ అన్నారు. సభ్యత్వం విషయంలో ప్రమాణాలు, విధానాలపైనే ఆ దేశం మాట్లాడుతోందని ఆమె ఢిల్లీలో స్పష్టం చేశారు. ఎన్ఎస్జీ విషయంలో భారత్కు అనుకూలంగా ఏకాభిప్రాయం కుదురుతోందన్న ఆమె ఈ ఏడాది సభ్యత్వం తప్పకుండా లభిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ నెల 23న సియోల్లో జరిగే ప్లేనరీలో భారత్కు ఎలాంటి ఇబ్బంది రాదని విదేశాంగ మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. ఇప్పటికే భారత్ కీలక సభ్య దేశాల నుంచి మద్దతు కూడగట్టిందని గుర్తు చేసిన సుష్మా అమెరికా సహా స్విట్జర్లాండ్, మెక్సికో భారత్కు మద్దతు తెలిపాయని తెలిపారు. అయితే టర్కీ, దక్షిణాఫ్రికా, ఐర్లాండ్, న్యూజిలాండ్ వంటి కొన్ని దేశాలు ఎన్ఎస్జీలో భారత సభ్యత్వాన్ని వ్యతిరేకిస్తున్నట్టు తెలుస్తోంది. चाइना का सवाल है, चाइना भारत की सदस्यता का विरोध नहीं कर रहा, चाइना क्राइटेरिया, प्रोसेस आदि की बात कर रहा है. जहां तक भरोसे का सवाल है, मुझे लगता है अभी 23 तारीख में समय है और हम आशावादी हैं कि हम चीन को भी इसमें मनाने में कामयाब हो जाएंगे. और बाकी जो देश जिनसे बात हो रही है, जैसे 23 देशों से तो मेरी ही बात हुई है, लगता है कंसेंसस बन रहा है और शायद कोई देश उस कंसेंसस को ना तोड़े और इस बार एनएसजी की मेंबरशिप हमें मिल जाए. ఈటీవీ ఈనాడు ఆధ్వర్యంలో చేపట్టిన వనభారతి జనహారతికి విశేష స్పందన లభిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున మొక్కలు నాటేందుకు ప్రజలు ముందుకొస్తున్నారు. వేల సంఖ్యలో మొక్కలు నాటి వాటి సంరక్షణ బాధ్యతలు చేపట్టారు. ప్రజాప్రతినిధుల ప్రోత్సాహంతో ఊరువాడ మొక్కలు నాటుతూ పర్యావరణాన్ని పరిరక్షిస్తామంటూ ప్రతిజ్ఞ చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో పచ్చదనం నింపడమే లక్ష్యంగా ఈటీవీ ఈనాడు చేపట్టిన మహాక్రతువులో ప్రజలు స్వచ్ఛందంగా భాగస్వాములవుతున్నారు. భాగ్యనగరంలోని పలు కాలనీల్లో మొక్కలు నాటేందుకు స్థానికులు ఆసక్తి చూపిస్తున్నారు. హైదరాబాద్ బర్కత్పురాలోని కర్ణాటక సాహిత్య మందిర్లో భాజపా శాసన సభాపక్ష నేత కిషన్ రెడ్డి మొక్కలు నాటగా, మూసాపేట్ జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఆధ్యాత్మికవేత్త దైవజ్ఞ శర్మతో కలిసి కార్పొరేటర్లు వేప, రావి మొక్కలు నాటారు. కరీంనగర్ జిల్లా రాయికల్ మండలం భూపతిపూర్లో యువజన సంఘం సభ్యులు వనభారతి జనహారతిలో భాగంగా రోడ్ల వెంట 100కు పైగా మొక్కలు నాటారు. సారంగాపూర్ మండలం పెంబట్లలో అధికారులు, ప్రజాప్రతినిధులు మొక్కలు నాటారు. ఆదిలాబాద్ జిల్లా రామకృష్ణాపూర్లో స్థానిక నేతలు ఖాళీ స్థలాలు, రహదారులకు ఇరువైపులా మొక్కలు నాటారు. ఆసిఫాబాద్ మండలం మోతుగూడలో విద్యార్థులు మొక్కలు చేతపట్టుకుని ర్యాలీ నిర్వహించారు. ఖమ్మం జిల్లా ములకలపల్లి మండలం మామిళ్లగూడెంలో సద్గురు ఫౌండేషన్ సభ్యులు మొక్కలు నాటారు. ప్రభుత్వం నర్సరీల్లో కలప, పండ్లు, కూరగాయలు, పూల మొక్కలు అందుబాటులో ఉంచగా వీటిని ప్రజలంతా వినియోగించుకోవాలని అధికారులు సూచించారు. మొక్కలు నాటుదాం, పర్యావరణాన్ని కాపాడుదాం. ఆంధ్రప్రదేశ్లోనూ వనభారతి జనహారతి కార్యక్రమంలో ప్రజలు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. విశాఖలో ఎస్టీబీఎల్ సంస్థ వాహనదారులకు, ప్రయాణికులకు 5,000 మొక్కలు పంపిణీ చేసింది. కర్నూలు జిల్లా డోన్ ఐసీడీఎస్ కార్యాలయంలో అంగన్వాడీ కార్యకర్తలు మొక్కలు నాటారు. కర్నూలులో సిపిఐ ఆధ్వర్యంలో 1000 మొక్కలు నాటే కార్యక్రమాన్ని పురపాలక శాఖ కమిషనర్ రవీంద్రబాబు ప్రారంభించారు. గుడివాడలో త్రివేణి పాఠశాల సమీపంలోని రహదారిని యాజమాన్యం దత్తత తీసుకుని ఇరువైపులా మొక్కలు నాటారు. విజయవాడ పటమటలోని విద్యుత్ కాలనీలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మొక్కలు నాటారు.
పరిహారం పేరుతో గందరగోళం సృష్టించి 3,000 గ్రామాలకు నీరందించే మల్లన్న సాగర్ ప్రాజెక్టుకు అడ్డుపడొద్దని ముంపు ప్రాంతాల వారికి తెలంగాణ రైతు సంఘాల సమాఖ్య విజ్ఞప్తి చేసింది. హైదరాబాద్లోని ఆర్టీసీ కళ్యాణ మండపంలో తెలంగాణ రైతు సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో మల్లన్న సాగర్ ప్రాజెక్టు సాధన సభ నిర్వహించారు. ముంపు ప్రాంతాల వారికి న్యాయబద్దంగా పరిహారం అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సభలో తీర్మానం చేశారు. 4 గ్రామాల రైతుల్ని అడ్డం పెట్టుకుని 3,000 గ్రామాల ప్రజలకు ఇబ్బందులు కల్పించవద్దని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలకు విజ్ఞప్తి చేశారు. అడ్డంకుల్ని పట్టించుకోకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ మల్లన్న సాగర్ ప్రాజెక్టును త్వరగా ప్రారంభించాలని సమాఖ్య ప్రతినిధులు డిమాండ్ చేశారు. రైతుకు భూమికి అతనికి ఉన్న సంబంధం ఒక తల్లి కొడుకున్న సంబంధం లాంటిది. కానీ తప్పనిసరి పరిస్థితుల్లో ఇవాళ త్యాగం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇవాళ అక్కడ కనుక మల్లన్న సాగర్ కట్టకపోయినట్టయితే అదొక వ్యూహాత్మకమైన స్థలం. అక్కడ కనుక కట్టినట్టయితే మనకు మెదక్ నిజామాబాద్కి సింగూరు ద్వారా కానీ, హల్దీవాగులో ఈ నీళ్లను వేయడం ద్వారా నిజాం సాగర్ రైతులు కానీ, గణపురం ఆనికట్ట రైతులు కానీ, పోచారం కింది రైతులు కానీ వీళ్ళందరూ కూడా కనీసం 2 పంటలు కాకపోయినా ఒక్క పంట అయినా పండించుకునే పరిస్థితి ఉంటుంది. ముఖ్యమంత్రి గారికి మనం అందరం అండగా ఉందాము. మీరు అన్ని ఊర్లలో కూడా మీరు గ్రామసభ పెట్టి తీర్మానాలు చేసి అక్కడ పత్రికా ప్రకటనలు చేసి అక్కడ కలెక్టర్ గారికి, ప్రభుత్వానికి తీర్మానాల కాపీలు పంపాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరడం జరుగుతున్నది. ముప్పు బాధితులైనటువంటి రైతులకు కూడా వాళ్ళకి న్యాయం జరిగేటట్టు చూద్దాము. దాంతోపాటు మల్లన్న సాగర్ సాధించుకుందాము. తెలంగాణకు కేంద్రం 90,000 ఇళ్లను మంజూరు చేస్తే తెరాస సర్కార్ ఇప్పటి వరకు ఎంతమందికి ఇళ్లను కేటాయించిందో శ్వేతపత్రం విడుదల చేయాలని కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ డిమాండ్ చేశారు. హైదరాబాద్లో జరిగిన భాజపా 2 రోజుల కార్యవర్గ సమావేశాల ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న ఆయన తెలంగాణ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తెరాస ప్రభుత్వం భాజపా కార్యకర్తలపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని దత్తాత్రేయ విమర్శించారు. మెట్రో పనులు సైతం నత్తనడకన సాగుతున్నాయని ఆరోపించిన మంత్రి వివిధ అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ఉద్యమించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వానికి నిజంగా సిద్ధసిద్ధం ఉన్నట్టయితే వాళ్ళు ఇప్పటి వరకు ఎందుకు ప్రతిష్టాత్మకమైన మెట్రో హైదరాబాద్ మెట్రో ప్రాజెక్ట్ ఎందుకు పూర్తి కాలేదు? ఎప్పుడు పూర్తి కావాల్సి ఉండే? పోయిన ఉగాదికి అది ప్రారంభోత్సవం కావాలి. ఉగాది వెళ్ళింది, మళ్లీ ఉగాది వస్తుంది. ఇవాళ తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం అధికారంలో వచ్చి 2 సంవత్సరాలైనా మెట్రో రావాలంటే మరి హైదరాబాద్ నగరాన్ని భారతదేశ చరిత్ర పట్ల మనం పెద్దగా తీసుకుపోగలుగుతామా? తెలంగాణలో ఈ ఏడాది 20 లక్షల గ్యాస్ కనెక్షన్లు మంజూరు చేస్తామని తెలంగాణ ఆర్థిక, పౌర సరఫరాల శాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్లో 2,000 మంది మహిళలకు గ్యాస్ కనెక్షన్లు అందజేసే కార్యక్రమంలో పాల్గొన్న ఆయన రాష్ట్రంలో ఎవరు దరఖాస్తు చేసుకున్నా గ్యాస్ కనెక్షన్ మంజూరు చేస్తామన్నారు. దీపం పథకానికి ఈ ఏడాది బడ్జెట్లో 150 కోట్ల రూపాయలు కేటాయించిన ఏకైక రాష్ట్రం తెలంగాణనే అని చెప్పిన ఈటల తెలంగాణలో కట్టెల పొయ్యిలతో ఆడబిడ్డలు ఇబ్బందులు పడకుండా ప్రభుత్వం చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. అధునాతన సాంకేతిక విధానాలతో పౌర సరఫరాల శాఖలో అక్రమాలకు అడ్డుకట్ట వేశామని ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత చెప్పారు. గుంటూరులో పౌర సరఫరాల గోదామును ఆకస్మికంగా పరిశీలించిన ఆమె గత ప్రభుత్వాల మాదిరిగా కాకుండా ఈ పాస్ విధానంతో రేషన్ సరుకులు నేరుగా లబ్దిదారులకు చేరుతున్నాయని వివరించారు. పల్స్ సర్వే తర్వాత అర్హులైన వారికి తెల్ల రేషన్ కార్డులు ఇస్తామని హామీ ఇచ్చారు. జనాభాకు తగ్గట్లు డీలర్ల సంఖ్యను పెంచే అవకాశాలున్నాయని మంత్రి వెల్లడించారు. ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులు కేవలం హక్కుల కోసమే కాకుండా సమాజంలో వెనుకబడ్డ తమ సామాజిక వర్గానికి చేయూతనిచ్చేందుకు కూడా కృషి చేయాలని ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్బాబు సూచించారు. విజయవాడలో ఎస్సీ, ఎస్టీ వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగుల సంఘం నూతన కార్యవర్గం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మరో మంత్రి పీతల సుజాతతో కలిసి పాల్గొన్న ఆయన ఎస్సీ, ఎస్టీలు ఉద్యోగం వచ్చిన తర్వాత తమ కులంలోని వెనుకబడిన వారిని పట్టించుకోవడంలో కొంత నిర్లిప్తత వహిస్తున్నారని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమానికి ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ కారం శివాజీ కూడా హాజరు కాగా గత ప్రభుత్వాల కంటే మెరుగ్గా ఎస్సీ, ఎస్టీలను తమ ప్రభుత్వం ఆదుకుంటోందని రావెల కిషోర్బాబు తెలిపారు. విశాఖ మన్యం పాడేరులో కల్తీ మద్యంతో 2 మృత్యువాత పడ్డారు. సేరుబైలులో ఉదయం 2 వ్యక్తులు నాటుసారా సేవించి అపస్మారక స్థితిలోకి వెళ్లగా కుటుంబ సభ్యులు పాడేరు ఏరియా ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ 2 ప్రాణాలు విడిచారు. పాడేరులోని అన్ని మండలాలను సారారహితంగా ప్రకటించిన 20 రోజులకే 2 మృత్యువాత పడడం పరిస్థితికి అద్దం పడుతోంది. అధికారులు తిరిగినప్పుడే సారా అమ్మకాలు నిలిపివేసి తర్వాత కొనసాగిస్తున్నారని గ్రామస్తులు చెబుతున్నారు. మరోవైపు అనారోగ్య సమస్యలతోనే బాధితులు మృతి చెందారని పోస్టుమార్టంలో తేలినట్లు పోలీసులు తెలిపారు.
మహారాష్ట్రలో జరిగిన ఎదురుకాల్పుల్లో 3 మావోయిస్టులు హతమయ్యారు. గడ్చిరోలి జిల్లా అహేరి తాలూకా వెంకట్పూర్ పరిధిలోని కొల్లపల్లి అడవుల్లో కూంబింగ్ నిర్వహిస్తున్న పోలీసులపై నక్సల్స్ కాల్పులు జరపగా ఎదురుకాల్పుల్లో 3 మృతి చెందారు. వారిని ఆత్రం శోభన్ అలియాస్ చార్లెస్, దినేష్, ముఖేష్గా గుర్తించారు. ఆత్రం శోభన్ ఆదిలాబాద్ జిల్లా తిరియన మండలం రోపెల్లికి చెందిన వ్యక్తి అని పోలీసు అధికారులు తెలిపారు. కాల్పుల అనంతరం ఘటనా స్థలిలో AK-47 SLRను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఇండోనేషియాలో భారీ వర్షాలు, వరదల కారణంగా కొండ చర్యలు విరిగిపడి 35 మంది మరణించారు. వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు మధ్య జావా సహా అనేక ప్రాంతాల్లో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. వందలాది ఇళ్లు బురదలో కూరుకుపోగా వేలాది ఇళ్లు వరదల్లో కొట్టుకుపోయాయి. పుర్వేరోజో జిల్లాలో అత్యధికంగా 19 మంది మరణించగా మరో 25 మంది గల్లంతయ్యారు. సైన్యం, పోలీసులు, విపత్తు నిర్వహణ సిబ్బంది సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్ని పెద్ద ఎత్తున ఆకర్షించేలా మరిన్ని రంగాల్లో నిబంధనల్ని సరళతరం చేసేందుకు కేంద్రం త్వరలోనే మార్గసూచి తయారు చేయనుంది. ఇందుకోసం ఈ నెల 21న ప్రధాని నరేంద్ర మోదీ వివిధ శాఖల మంత్రులతో సమావేశం కానున్నారు. పరిశ్రమలు, వాణిజ్యం, ఆర్థిక, హోంశాఖ మంత్రులు ఈ భేటీలో పాల్గొంటారు. ఔషధ రంగం సహా మరికొన్ని రంగాల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల నిబంధనల్ని సడలించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఔషధ రంగంలో 49% వరకు FDIలను అనుమతించాలని ఇప్పటికే ఆర్థిక వ్యవహారాల విభాగం ప్రభుత్వానికి ప్రతిపాదించింది. భారత ఔషధ సంస్థల్ని విదేశీ దిగ్గజ సంస్థలు విలీనం లేదా సొంతం చేసుకుంటాయనే ఆందోళనల మధ్య ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది ఆసక్తికరంగా మారింది. పొగాకు రంగంలో FDIలపై నిషేధం విధించాలనే ప్రతిపాదన కూడా ఉంది. గత ఏడాది రక్షణ సహా 12 రంగాల్లో FDI నిబంధనలు సడలించడం ద్వారా 2015-2016 ఏడాదికి గాను దేశానికి తరలివచ్చిన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల విలువ రికార్డు స్థాయిలో $40 బిలియన్ చేరింది. ఏడాది కాలంగా తమిళనాడులోని మధుక్కరై అటవీ ప్రాంతంలో అలజడి సృష్టిస్తూ 3 ప్రాణాల్ని బలిగొన్న అడవి ఏనుగును ఎట్టకేలకు అటవీ అధికారులు బంధించారు. మిషన్ మధుక్కరై మహారాజు పేరిట శనివారం మొదలైన ఈ కార్యాచరణ ఇవాళ దిగ్విజయంగా ముగిసింది. మధుక్కరై ప్రాంతానికి వారానికి ఒకసారి వచ్చి అరటి తోటలు, పొలాలను ధ్వంసం చేస్తుండగా ప్రజలు, రైతులు, రాజకీయ నాయకుల ఒత్తిడి మేరకు రంగంలోకి దిగిన అటవీ శాఖ అధికారులు ఉదయం సైనిక ప్రాంగణం వద్ద సంచరిస్తున్న ఏనుగుకు మత్తుమందించి బంధించారు. తర్వాత ట్రక్కులో ఎక్కించి కోయంబత్తూరు జిల్లా పోలాచీకి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న అరలియార్ అటవీ ప్రాంతానికి తరలించారు. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.